జగిత్యాల చూస్తే పాప మరీషు అంతా కేటీఆర్ చేతిలోకి అంటూ వార్త ఎల్లడి కనిపిస్తుంది. రజతోత్సవ సభ బాధ్యతల నుంచి తొలగింపు అనూహ్యంగా కేటీఆర్కు అప్పగించిన కేసీఆర్. ఇక గులాబీ బాస్ తెలిసి తప్పు చేస్తున్నారా, హరీష్ యాక్టివ్ అయితే ఇబ్బందని భావిస్తున్నారా, తన్నీర్ను మెదకు జిల్లా సిద్దిపేటకు పరిమితం చేస్తారా, ఇప్పటికే ప్రెసిడెంట్ అంశంలో దూకుడుగా కేటీఆర్. ఇక బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా భావ బామర్దుల వ్యవహారం అంటూ కనిపిస్తుంది. గులాబీ పార్టీలో ఏం జరుగుతుందో అంతు చిక్కడం లేదు. పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావుకి క్రమంగా ప్రాధాన్యత తగ్గిస్తున్నారా అన్న చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్లో కేటీఆర్, హరీష్ ఇద్దరు కీలక నేతలే. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతుండగా హరీష్ రావు ఎమ్మెల్యేగా సీనియర్ నేతగా ఉన్నారు. అయితే హరీష్ రావు దూకుడు ముందుకు సాగుతూ కార్యకర్తల్లో ఫాలోయింగ్ పెంచుకున్నారు. దీంతో ఆయన ఎదిగితే కేటీఆర్కి ఇబ్బంది అవుతుందంటూ అధినేత కేసీఆర్ హరీష్ రావును పక్కన పెడుతున్నారా అని గులాబీ కార్యకర్తల గుసగుసలో మాట్లాడుకుంటున్నారు. వరంగల్ సభ బాధ్యతలు తొలుత హరీష్ రావుకు అప్పగించిన కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్కు అప్పగించడం హాట్ టాపిక్గా మారింది. సో దీని గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేసుకోవచ్చు. గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్నటువంటి చర్చ అందరికీ తెలిసిందే. మరి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? కేటీఆర్ వర్గం, కేసీఆర్ వర్గం, హరీష్ రావు వర్గం, కవిత వర్గం, ఇట్లా బీఆర్ఎస్ పార్టీలో 4 వర్గాలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు యమునా తీరం అన్నట్టుగా ఇక కేసీఆర్ని ఒకరిని పక్కన పెడితే కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ ముగ్గురు 3 వర్గాలని తయారు చేసుకొని ఇక ఎవరికి వాళ్ళు సొంత క్యాడర్ని, సొంత నాయకత్వాన్ని సిద్ధం చేసుకొని వాళ్ళ బల ప్రదర్శన చేస్తున్నారనేది డిస్కషన్ చాలా రోజు నడుస్తుంది. కానీ ఇప్పుడు తేటతెల్లమైంది. మొన్నటిదాకా ఈ నెల అంటే ఏప్రిల్ 27న మరి సిల్వర్ జూబ్లీకి ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభ బాధ్యతల్ని మొదటగా హరీష్ రావుకు అప్పచెప్పారు కేసీఆర్. ఈ వరంగల్లో ఎలకతుర్తిలో పెడదామనుకున్నారు. సో అక్కడ సభకు సంబంధించి కేటీఆర్ హరీష్ రావుని మొత్తం చూసుకోమని చెప్పిన కేసీఆర్ ఏమైందో తెలియదు అనూహ్యంగా మరి హరీష్ రావును తప్పించి మళ్ళీ కేటీఆర్కు బాధ్యతలు ఇచ్చిందంట. ఇక కేటీఆర్ నువ్వే చూసుకోవాలి, ఈ సభ మొత్తం పూర్తిస్థాయి సక్సెస్ అయ్యి పూర్తిస్థాయి సభ అయిపోయేంత వరకు అని చెప్పేసి బాధ్యతలన్నీ కేటీఆర్కి ఇచ్చిందట. మరి హరీష్ రావు పరిస్థితి ఏంది అంటే హరీష్ రావు కేవలం సిద్దిపేటకు ఇటు మెలకు మాత్రమే పరిమితం కావాలి. ఆయన క్యాడరు, ఆయన నాయకత్వము, ఆయన అభిమానులంతా కూడా అక్కడే పరిమితం కావాలి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సొంత క్యాడర్ను, సొంత లీడర్లను హరీష్ రావు సిద్ధం తయారు చేసుకోవద్దు అనేది ఇక్కడ తేటతెల్లమైపోయింది. సో క్లియర్గా హరీష్ రావును పక్కన పెడుతున్నా అనేది అర్థమైపోయింది అటు బీఆర్ఎస్ కార్యకర్తలకు, ఇటు తెలంగాణ ప్రజలకు. సో మరి ఈ టైంలో హరీష్ రావు ఏం చేస్తారనేదే పెద్ద ప్రశ్న. పక్కనే పెట్టిన హరీష్ రావు మరి ఏం చేస్తాడు? పార్టీ మారుతాడా? పార్టీలోనే ఉండి మరి ఇంకా అంత ఐక్యమత్యను, ఇంకాస్తమంత కార్యకర్తల్ని, ఇంకొంతమంది అభిమానుల్ని కూడగట్టుకొని మరి కేసీఆర్ కేటీఆర్ మీద రేపైనా భవిష్యత్తులో యుద్ధం ప్రకటిస్తాడా? మరి ఏం చేస్తారనేది ఒక ప్రశ్న అయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. కాబట్టి చూడాలి. అంతా కేటీఆర్ చేతిలోకి పోతుంది. అంతా కవిత ఆధీనం చేసుకొని ఇక్కడ కవిత నిన్న ధర్నా చౌక్లో ధర్నా పెట్టింది. ఆమె కూడా మరి ఆమె ఇండివిజువల్గా ఆమె జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, జనాలకి దగ్గరే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి కేటీఆర్, ఇక్కడ కవిత, మరి మధ్యలో హరీష్ రావు పరిస్థితి ఏందో ఆయనకే తెలియాలి. మరి ఆయన స్థానం బీఆర్ఎస్లో ఏమైనా ఉంటుందా, ఊడుతుందా, మరి ఏందనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరము ఉన్నది. దిశ చూస్తే ఇక బీజేపీతో కనబడుతుంది నిరీక్షణ. టీ బీజేపీ కొత్త చీఫ్ ఎంపిక పైన క్లారిటీ లేదట. కేంద్ర నాయక